నెల్లూరు వేదాయపాళెంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎస్ఎల్సీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాధిక మాట్లాడుతూ ఎస్ఎల్సీ ద్వారా విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలు తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించారని వివరించారు. ఈ విధానం వల్ల విద్యార్థి సామర్థ్యం తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీధర్, కోఆర్డినేటర్ శాంతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today we have conducted SLC program at our Narayana branch, Vedaipalam. So this program is all about the learning skills of the child is expressed in front of the parents. So it was conducted in the presence of parent. Whatever the concepts which are related to co-curricular activities as well as curriculum, means academic and non-academic programs, both they have expressed their learning skills in front of the parent. So parents felt happy regarding this program. Because whatever the child learn in the first term related to different subjects like Telugu, Hindi, English, EVS and also art and craft, everything they have presented in front of the parent. So here the practical way of learning and child-centered learning was implemented, that was expressed in front of the parent. So we thank for the management who gave this opportunity to us. Thank you. నారాయణ స్కూల్ వేదాయపాళెం నందు ఎస్ఎల్సీ ప్రోగ్రామ్ని ఘనంగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎస్ఎల్సీ ప్రోగ్రామ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ 25-26లో 24-25లో మనం నర్సరీ PP1, PP2 క్లాసెస్కి కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం దాన్ని ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్కి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అకాడమిక్ ఇయర్ దాన్ని 2 టైమ్స్గా కండక్ట్ చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. మరి డైరెక్టర్గా రమ్మ మేడం గారి నిర్వహణలో మరి అందరు పిల్లలు కూడా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా నైపుణ్యం సాధించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టర్మ్లో చెప్పినటువంటి పాఠ్యాంశాలన్నింటిలో కూడా స్టూడెంట్స్ ఏ విధంగా అయితే లెసన్స్ని గ్రహించారో వాటిని రీకాల్ చేసుకుంటూ ఈరోజు పేరెంట్స్కి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్లో కూడా. మరి పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మరి పిల్లలకి ఎంకరేజ్మెంట్గా చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మరి అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అనేది అసెస్మెంట్ అంతా అన్ని స్కూల్స్లో జరగదు. సో దాన్ని ఫోకస్ చేస్తూ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ని ఇంట్రడ్యూస్ చేశాము. సో దానికైతే మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పేరెంట్స్ నుంచి. మార్నింగ్ నుంచి చాలామంది పేరెంట్స్ ఈ వేదాయపాళెం బ్రాంచ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి అండ్ మా GM విజయ్ భాస్కర్ రెడ్డి సార్కి, AGM శ్రీధర్ సార్ అండ్ రాధిక మేడం, ప్రిన్సిపల్ ఆఫ్ వేదాయపాళెం బ్రాంచ్ అండ్ వైస్ ప్రిన్సిపల్ విశాంక మ్యామ్ అండ్ ఆల్ ది టీచర్స్, వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు అండ్ అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది. LKG నుంచి ఇక్కడే జాయిన్ చేశాను. ఫస్ట్ నుంచి తను స్కూల్ అంటూ రావడం అంటే ఇక్కడికే స్టార్ట్ అయింది. ఈ నీళ్ళగా తను ఈ స్కూల్లో చాలా నేర్చుకుందండి. తను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి మా పాపకి. సో టీచర్స్ అలా తనకి సహకరిస్తూ తను ఒకవేళ హోంవర్క్ చేసినా చేయకపోయినా పాపం తనని జాగ్రత్తగా చూసుకుంటూ గైడ్ చేస్తూ బాగా చూసుకుంటారండి. స్కూల్లో స్టడీస్ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలు ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ కేపబిలిటీలో ఉన్నారు వాళ్ళని చూస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ అందరి పిల్లల్ని ఈక్వల్గా గైడ్ చేస్తూ బాగా చెప్తున్నారండి స్కూల్లో. ఇవాళ ఇక్కడ SLC ప్రోగ్రామ్ జరిగింది నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో. సో ఈ నెలగా మా పాప ఏం నేర్చుకుంది ఏంటి అనేది ఇంట్లో పేరెంట్స్గా జనరల్గా అందరికీ స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఎలా చదువుతున్నారు ఏంటి, ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్పిన డౌట్ అందరికీ ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం వల్ల మాకు కూడా పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటని లైవ్గా మేము చూడగలుగుతాము. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా మంచి పని చేశారు స్కూల్ వాళ్ళు.